పేట్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. గురుమూర్తికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. గురుమూర్తి ఫోన్లో మరో మహిళతో చనుముగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. భార్యను వదిలించుకోవడం కోసమే హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 13న భార్యా పిల్లలతో మాధవి సోదరి ఇంటికి గురుమూర్తి వెళ్లాడు. పిల్లల్ని బంధువుల ఇంటి వద్దే వదిలిపెట్టి దంపతులిద్దరూ ఇంటికొచ్చారు. 15న గురుమూర్తి మాధవి మధ్య వివాదం జరిగింది. ఈ గొడవతో భార్యను కత్తితో పొడిచి గురుమూర్తి చంపేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మీర్పేటలో మహిళా హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. హత్య కేసుకు సంబంధించి ఒక్కొక్క కొత్త కోణాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మరొక ట్విస్ట్ ఏంటంటే ఉదయం నుంచి కూడా కేవలం భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి వివాదం, మరోవైపు కుటుంబ కలహాలతోటే హత్య జరిగిందని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఈ కేసులో ఒక కొత్త కోణం బయటపడింది. ఇందులో భర్త గురుమూర్తికి మరో వివాహితతోటి అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ నెల 13న భార్య పిల్లలతో కలిసి వీళ్ళు సినిమాకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వారి భార్య సోదరి అయినటువంటి మాధవి సోదరి ఇంటికి వెళ్ళి పిల్లలను కూడా అక్కడే వదిలిపెట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా తిరిగి 14వ తారీఖున వారి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కూడా కొంత వివాదం తలెత్తింది. వివాదం తలెత్తడంతో ఆమెను విచక్షణ రహితంగా దాడి చేసి తర్వాత కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కేవలం అతనికి ఉన్నటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ తోటి భార్యను ఎలాగైనా కొన్ని వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే హత్య చేశాడనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్య మృతదేహాన్ని మటన్ కొట్టే కత్తితోటి ముక్కలుగా చేసిన తర్వాత శరీర భాగాలను బకెట్ వాటర్ లో పెట్టి హీటర్ ద్వారా ఉడికించాడు. తర్వాత వాటన్నిటిని తీసుకెళ్లి చెరువులో పడేశాడు అనేది అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరోవైపు ఈ నెల 18వ తారీఖున మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కూడా మాధవి తల్లి సుబ్బమ్మ పెట్టడం జరిగింది. ఆమెతో పాటు గురుమూర్తి కూడా వెళ్లి తనతో గొడవ పడి ఇంటి నుంచి మాధవి వెళ్లిపోయిందంటూ కూడా అతను కూడా కంప్లైంట్ లో కూడా పేర్కొన్నటువంటి అంశాలు. గురుమూర్తి పైన కొంత అనుమానం రావడం, గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ విషయాలన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా మాధవి ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లు ఎక్కడా కూడా ఆనవాళ్ళు లేకపోవడంతో ఖచ్చితంగా మాధవిని ఇంట్లోనే చంపేశాడనేది వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసి ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు గురుమూర్తిని సస్పెక్ట్ చేసి అతను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తన స్టేట్మెంట్ ఇవ్వడంతో కొంత పోలీసులకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూడాలి, ఈ రోజు రాత్రి లోపు ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఈ కేసుకు సంబంధించి ఇది ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి కేసు కాబట్టి ఈ కేసులో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే మీడియా ముందు వివరాలు వెల్లడిస్తామనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.